హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఈరోజు మన వీడియో చాలా స్పెషల్ వీడియో. మన ఛానల్లో రన్ చేసిన ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు నేను సౌరభ్ ముఖర్జీ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సౌరభ్ ముఖర్జీ గారి ఇంటర్వ్యూస్ యాక్చువల్లీ బిజినెస్ ఛానల్స్లో చాలా వస్తుంటాయి. ఒకవేళ స్టాక్ మార్కెట్ గురించి మీకు అవగాహన ఉన్నట్టయితే ఎప్పుడోకప్పుడు ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూ చూసే ఉంటారు. ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళ గురించి సౌరభ్ ముఖర్జీ గారి ప్రొఫైల్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సౌరభ్ ముఖర్జీ గారు ఈజ్ ఏ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఎట్ మార్సెలస్. ఆయన సిఎఫ్ఏ. తన ఎంఎస్సీ ఎకనామిక్స్ని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కంప్లీట్ చేశారు. ఆయన ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ ఆర్ ఇన్వెస్టింగ్ రిలేటెడ్గా 4 బుక్స్ రాశారు. ఆ 4 బుక్స్లోని 2 బుక్స్ బెస్ట్ సెల్లర్స్ కూడా. ఆయన బుక్స్లో ఎలాగైతే ఈజీ లాంగ్వేజ్లోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారో, ఈ ఇంటర్వ్యూలో కూడా స్టాక్ మార్కెట్తో ఈవెన్ సంబంధం లేని వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. అండ్ ఈ ఇంటర్వ్యూలో ఆయన చాలా స్టాక్స్ గురించి మాట్లాడారు, అలాగే ఇన్వెస్టింగ్ ప్రాసెసెస్ గురించి మాట్లాడారు. సో ఎవరైతే వాళ్ళు లాంగ్ టర్మ్కి ఇన్వెస్టింగ్ ద్వారా వాళ్ళ కళని సాకారం చేసుకుందామని చెప్పి ఆలోచిస్తుంటారో, ఈ ఇంటర్వ్యూ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడినారు. బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ వండర్ఫుల్ వీడియో. పవన్ గారు, మీరు ఈ వీడియోని చూస్తున్నారో లేదో నాకు తెలియదు. లాస్ట్ వీక్లో మీరు ఇన్స్టాగ్రామ్లో అడిగిన ఎక్స్పర్ట్ని ఈరోజు మన ఛానల్కి తీసుకొస్తున్నాను. అలాగే గైస్, ఇలాంటి ఎక్స్పర్ట్స్ని మన తెలుగు ఛానల్కి తీసుకురావడం అంటే చాలా టఫ్ అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. అలాంటి ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ద లీస్ట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఈస్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని మిస్ అవ్వకుండా లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మ్యాక్సిమం షేర్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ నౌ. యాజ్ యూజువల్గా మన ప్రీవియస్ ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూస్లోని ఎక్స్పర్ట్స్ని అలాగైతే మీ గురించి అడిగిన క్వశ్చన్తో స్టార్ట్ చేశాను, సౌరభ్ ముఖర్జీ గారిని కూడా మీ గురించి అడిగిన క్వశ్చన్తోనే స్టార్ట్ చేశాను. నేను ఏమడిగానంటే, యాజ్ ఎ యంగ్ ఇన్వెస్టర్ 15 నుంచి 35-40 ఇయర్స్ మధ్యలో ఉన్న ఇన్వెస్టర్స్ వాళ్ళ ఈక్విటీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలంటే మేజర్గా కన్సిడర్ చేయాల్సిన పారామీటర్స్ ఏంటని చెప్పి అడిగాను అనమాట. దానికి ఆయన ఏమి ఆన్సర్ చెప్పారు చూద్దాం. So let me give a way for investing for someone who has very little access to accounting knowledge, somebody who can't really is not an expert. So let me start with a simple person who's not a financial expert. If that person buys my book Coffee Can Investing, in that book I've given a simple route, right? What I've said is look back at the last 10 years, look for companies who over the last 10 years have passed 2 very simple tests. Return on capital should be a minimum of 15% per annum. Okay. Right? Minimum 15% return on capital every single year, 10 years in a row. Okay. And revenue growth should be 10% per annum. Okay. Every year, 10 years in a row. Right? Very simple formula. If you apply this formula to India, what you see is around 12 to 15 companies pass the formula. That's it. And what I've shared, that's it. That's 12 to 15 companies pass the formula. Okay. And what I've shown is whether you buy these 12 to 15 companies in the year 2000 or 2003 or 2007 or 2012, it doesn't matter. Provided you buy these stocks and sit tight for the next 3, 5, ideally 10 years, you'll compound it around 20%. You'll compound it around 20%. And the volatility of your portfolio will be lower than a Government of India bond. Right? So extremely simple method. In fact, my latest book, this was published yesterday. Yeah, with Anupam, right? Anupam was the co-author. Yeah. Anupam is the co-author. In this book, we've given the latest Coffee Can portfolio as well, in case you want to build it on your own. And we've shown that very simple method. You don't have to be a finance expert. You're buying companies which are growing revenues at minimum 10% with minimum return on capital 15%. Simple way for you to compound your wealth at a steady rate, right? Okay. Now, if you are a little bit more advanced, say you have done say chartered accountancy, right? Then you can follow the method that Marcellus follows in managing money, okay. Which is step 1. We look for fraudsters. Okay. So in my book Unusual Billionaires, I've given a proper recipe to identify fraudsters, right? 80% of listed company promoters are cooking their books in India, and we've given a recipe in Unusual Billionaires where you can use that recipe to identify fraudsters. You will need to have some accounting knowledge though. Second thing that you do is after you identified clean companies, you look for companies who are selling essential products, right? Basic stuff, baby milk powder, undergarments, Hawaii chappal, blood test, medicine, painkillers, right? Basic products. Why? Because we're a poor country. A billion plus Indians live on less than $500 a year. Okay. And therefore you want to invest in products which are day-to-day essentials for Indian families. Perfect. Right?
The third thing then you do is, amongst these families amongst these companies who are selling essential products with clean accounts, you look for monopolists, companies who have no competition, right? Okay. Don't invest in companies who have to compete day to day in the marketplace. Look for monopolists, because if you invest in monopolists, their return on capital will be very high. Right? Typically, Indian monopolist return on capital is 45%. Okay. That means the company generates huge amount of free cash flow. They have lots of spare resources. And if they reinvest those spare resources back into the business every year, you end up getting 20% compounding at a very steady rate. Right? So there are the two routes. If you don't know much accounting, read Coffee Can Investing, follow simple recipe given there, and Victory Project gives you the latest portfolio. Okay. If you do know accounting, then apply the process given in Unusual Villainize, which is weed out fraudsters. So look for clean companies selling essential products with dominant franchises. పర్ఫెక్ట్. సౌరవ్ ముఖర్జీ గారు ఏం చెప్పారో మీకు ఇప్పుడు బ్రీఫ్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఏమన్నారంటే, ఎవరికైతే అసలు అకౌంటింగ్ నాలెడ్జ్ లేదో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన సింపుల్ ఫార్ములా ఏంటంటే, ఏవైతే కంపెనీస్ లాస్ట్ 10 సంవత్సరాలుగా రిటర్న్ ఆన్ క్యాపిటల్ అంటే ROCE 15% పైన జనరేట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ప్లస్ రెవెన్యూ గ్రోత్ లాస్ట్ 10 ఇయర్స్లో 10% పైన జనరేట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఈ రెండు పారామీటర్స్ని ఫుల్ఫిల్ చేసిన కంపెనీస్ని మనం ఫిల్టర్ చేసుకున్నట్టయితే 12 to 15 కంపెనీస్ వస్తాయి. ఈ 12 to 15 కంపెనీస్లోని మనం నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే అప్రాక్సిమేట్లీ 20% వరకు రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఒకవేళ మీకు ఈ పారామీటర్స్ని ఎలా సర్చ్ చేయాలో తెలియదు అనుకోండి, కంగారు పడకండి. మనం ఎవ్రీ వెడ్నెస్డే స్టాక్ మార్కెట్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు సిరీస్ని ఏదైతే కండక్ట్ చేస్తున్నామో, ఆ సిరీస్లో ఈ పారామీటర్సే కాకుండా మిగిలిన పారామీటర్స్ని కూడా ఎలా సర్చ్ చేయాలో నేను నేర్పిస్తున్నాను. ఒకవేళ మీరు ఆ సిరీస్ని ఫాలో అవ్వట్లేనట్టయితే కంప్లీట్ సిరీస్ యొక్క ప్లేలిస్ట్ని ఇక్కడ ఐ బటన్లోని, అలాగే ఈ వీడియో ఒక ఎండ్ కార్డ్లో ఉంచుతాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు చూడొచ్చు. అదే మీకు ఎంతో కొంత అకౌంటింగ్ నాలెడ్జ్ ఉన్నట్టయితే ఆయన ఏం చెప్తున్నారంటే, యాన్యువల్ రిపోర్ట్స్ని క్లియర్గా చదవమని చెప్తున్నారు. ఎందుకంటే మన ఇండియాలోని మెజారిటీ ఆఫ్ ది ప్రమోటర్స్, ఆల్మోస్ట్ 70-80% ప్రమోటర్స్ వాళ్ళ బుక్స్ని క్లియర్గా మెయింటైన్ చేయరు. రీటైల్ ఇన్వెస్టర్స్ మనీని ఎలా ఒకలా తినేస్తుంటారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఈ ఫ్రాడ్ ప్రమోటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆయన రాసిన అన్యూజువల్ బిలియనర్స్ బుక్లోని క్లియర్గా ఆ రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు చదివినట్టయితే మీకు అర్థమైపోతుంది ఈ ఫ్రాడ్ ప్రమోటర్స్ని ఫైండ్ అవుట్ చేయడం. సో అలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ ఫ్రాడ్ ప్రమోటర్స్ మెయింటైన్ చేసిన కంపెనీస్ని వదిలేసి మిగిలిన క్లీన్ కంపెనీస్లో కూడా డైలీ ఎసెన్షియల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బేబీ మిల్క్ పౌడర్స్ కానీ, చెప్పల్స్ కానీ, లేకపోతే అండర్ గార్మెంట్స్ కానీ, ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీలోనే మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినట్టయితే 20% పైనే రిటర్న్ జనరేట్ చేసే ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. నేను సౌరభ్ అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆయన ఎప్పుడు ఏషియన్ పెయింట్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు అనమాట. సో మీకు ఎందుకు ఏషియన్ పెయింట్స్ అంటే అంత ఇష్టం, అండ్ ఈ కంపెనీలో ఉన్న ఆ స్పెషాలిటీ ఏంటి అని చెప్పి అడిగాను. దానికి ఆయన ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారో మనం ఇప్పుడు చూద్దాం. So we've used Asian Paints to give the example of clean company, essential product, dominant franchise. But there are several other franchises in India which are very similar. So Nestle is very similar. Clean company, essential products, dominant franchise. HDFC Bank is similar. Bajaj Finance are similar. All of these are obviously part of our portfolios, right? The reason all of these companies are remarkable is their barrier to entry is not the obvious one, right? So it's not as if for HDFC Bank or for Bajaj Finance or for Asian Paints, it's not as if that these things are the barrier to entry. People think brand is a barrier to entry. They think economies of scale are barriers to entry. These are not barriers to entry. In Asian Paints' case, the barrier to entry is technology. Right? Ditto for Bajaj Finance, ditto for HDFC Bank or HDFC Life or Pidilite or Dr. Lal PathLabs. Increasingly for well-run Indian companies, the barrier to entry becomes technology, it becomes big data, it becomes the application of data science to running business processes and building optimal efficiency across businesses. So in Asian Paints' case, in 1969, they turned the paint industry upside down. So till 69, paint was sold just like biscuits or shampoos sold. So you'd advertise in the newspaper saying buy my paint. Then you'd appoint say a wholesaler for Hyderabad, a distributor say for the old walled city of Hyderabad, and you would appoint a dealer, shopkeeper in front of the Charminar to sell paint. That was the old system. So in 1969, what Asian Paints did was they turned this industry upside down. They told the wholesaler and distributor for Hyderabad, please get lost, we don't need you.
and they told the shopkeeper in front of the Charminar that from now on we will sell directly to you. Right? Oh, okay. So the shopkeeper in front of the Charminar said, "Boss, I'm a small man. You're giving me only 3% of MRP as the margin. How will I survive? Right? At 3% MRP, I have to sell thousands of liters every month to survive. My shop is small. I can't store so much paint. Even if I could store the paint, where will I get the financing strength to hold so much inventory?" True. So Asian Paints, the founder promoter Champaklal Choksi told the shopkeeper, "Don't worry. Every 3 hours, we will deliver paint to your store." Oh, People in Bombay said this fellow's gone mad. Every 3 hours means 4 times a day. true. They have Lots. 40, True, right? true. For, I've yeah, seen. for 40,000 shops they have, 1,60,000 times. How is he going to deliver paint? This fellow's mad, right? Champaklal Choksi ji died in 97. Okay. In those remaining 27 years of his life, he built this remarkable monopoly. Right? How did he build it? He used technology. Okay. Right? In 1970, Asian Paints spent 8 crores to become the first company in India and only the second organization in India after the weather forecasting department to buy a supercomputer. 1970. 1970, they spent 8 8 crores. Right? Wow. And from then till now, for the last 50 years, they've collected data. Okay. So for every neighborhood in India, for every neighborhood in India, for every hour of the day, for 5,000 shades, for 5,000 SKUs, Asian Paints has hour by hour, neighborhood by neighborhood data on 5,000 colors for 50 years. Oh. That is their money machine. So if I went to the Asian Paint headquarters in Kalina right now, if I go there right now, 18th August, and I ask them that, look, on 11th November at 11 a.m. In Banjara Hills, in front of the Taj in Banjara Hills, what paint will you be selling? They will tell us right now, Sai, with 98% accuracy. Wow. Right? That accurate forecasting allows them to deliver to 80,000 paint shops. Allows them to deliver to 80,000 paint shops 4 times a day. That means 3 lakh times a day they deliver paint, right, to paint shops across the country. There is no human intervention in this. The whole thing is automated. Okay. Right? If you go to the Asian Paints factory in, say, Sri Perabadur in South India, you'll see that the production manager today, he doesn't know today what he'll make tomorrow. Tomorrow at 4 a.m., the production manager is told this is your production instruction for the day. Again, automated. Computer does everything. Okay. Because of their big data, they're able to automate what chemicals to buy, what paint to make, what paint to deliver in the morning to Banjara Hills, in the evening to Jubilee Hills. And because of this fully automated supply chain, their working capital cycle is 8 days. From the time they buy raw materials till the time the customer's cash hits their bank account, it takes them 8 days. Wow. Right? No other company in India can remotely get close to this. Super. So Asian's closest rival is a really well-run company called Berger Paints. It takes them 45 days to do the same thing. Number 3 player is AkzoNobel, world number 2, India number 3, AkzoNobel. It takes them 105 days to do the same thing. This is the barrier to entry. The technology is the barrier to entry. Oh, wow. I was thinking Asian Paints, because of their paint quality, they lead from the race. Yeah, paint quality is all right. It's not great. The paint quality is all right. Okay. By far, the best paint quality is AkzoNobel, which is Dulux. Used to be called, the brand is still Dulux. Okay. Dulux used to be called ICI. Now it's called AkzoNobel. They have the best paint, but their free cash flow is negligible. Asian Paints have ordinary paint, but they make mountains of cash flow because of the technology barrier to entry. సౌరవ్ ముఖర్జీ గారు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఇప్పుడు బ్రీఫ్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఏమన్నారంటే, నేను ఏషియన్ పెయింట్స్ గురించి మాత్రమే కాదు, మిగిలిన కంపెనీస్ లైక్ నెస్లే కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, బజాజ్ ఫైనాన్స్ గురించి కూడా గొప్పగా మాట్లాడుతుంటాను. ఈ కంపెనీస్ యాక్చువల్లీ వాళ్ళ బ్రాండ్ పవర్ లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్ వల్ల గొప్ప కంపెనీస్ అయ్యాయని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ అది కాదు, మెయిన్ వీళ్ళకున్న స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళు అడాప్ట్ చేసుకున్న టెక్నాలజీ అని చెప్పి చెప్తున్నారు అనమాట. దీనికైనా ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ అయిన చంపక్లాల్ చోక్సీ గారు అడాప్ట్ చేసుకున్న టెక్నాలజీ యొక్క స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీ బట్టి మనం చూసినట్టయితే ఆయన ఏమన్నారంటే 1969 ముందు పెయింట్స్ కూడా ఇప్పుడు బిస్కెట్స్, షాంపూస్ ఎలా అయితే సేల్ అవుతుంటాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నుంచి హోల్సేలర్కి, హోల్సేలర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి, డిస్ట్రిబ్యూటర్ నుంచి షాప్ కీపర్ నుంచి మనకి ఎలా అయితే సేల్ అవుతుంటాయో పెయింట్స్ కూడా అలా సేల్ అవుతుండేవి. బట్ కానీ 1969లోని చంపక్లాల్ చోక్సీ గారు ఏం చేశారంటే మధ్యలో ఉన్న హోల్సేలర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని మీతో మాకు పని లేదని చెప్పి వాళ్ళని తీసేసి డైరెక్ట్గా షాప్ కీపర్స్కే సప్లై చేస్తామని చెప్పారన్నమాట. ఇలా డైరెక్ట్గా సప్లై చేస్తాం అనేసరికి షాప్ కీపర్స్ షాక్ తిన్నారు. ఎందుకంటే బేసికలీ పెయింట్ చాలా స్పేస్ తీసేసుకుంటుంది అన్నమాట. సో షాప్ కీపర్స్ ఏమన్నారంటే, సార్ మీరు సప్లై చేస్తారు బాగానే ఉన్నది, కానీ మీరు సప్లై చేస్తే నేను అంత ఇన్వెంటరీని పెట్టుకోవాలంటే నా దగ్గర షాప్లో అంత స్పేస్ ఉండదు, అలాగే అన్న ఎక్కువ ఇన్వెంటరీ నేను మీకు డబ్బులు పే చేసి తీసుకోవాలన్నా కూడా నా దగ్గర ఫైనాన్సెస్ కూడా సరిపోవు అని చెప్పి అంటే చంపక్లాల్ చోక్సీ గారు ఏమన్నారంటే, మీరు కంగారు పడకండి, మీకు పెయింట్స్ ఎప్పుడెప్పుడైతే కావాలో డైలీ అట్లీస్ట్ ఎవ్రీ 3 అవర్స్కి నేను మీకు పెయింట్స్ సప్లై చేస్తాను అని చెప్పారన్నమాట. అంటే డేలోని 4 టైమ్స్ సప్లై చేస్తానని చెప్పి చెప్తున్నారన్నమాట. సో దీంతో షాప్ కీపర్స్ ఏమనుకున్నారంటే, సార్కి పిచ్చెక్కింది, ఎందుకంటే డైలీ 4 టైమ్స్ ఎలా సప్లై చేస్తారు, అది హ్యూమన్లీ నాట్ పాసిబుల్ అనుకున్నారు. కానీ చంపక్లాల్ చోక్సీ గారు ఏం చేస్తారంటే ఆ టైంలో 1970లోని 8 crores పెట్టి 1917లోనే సూపర్ కంప్యూటర్ని కొన్నారంట ఇండియాలోని. నాకు తెలిసి 2 ఇన్స్టిట్యూషనల్ పేర్లు ఏవో చెప్పారు. ఆ 2 ఇన్స్టిట్యూషనల్ తర్వాత చంపక్లాల్ చోక్సీ గారే సూపర్ కంప్యూటర్ని కొన్నారని చెప్పి చెప్తున్నారన్నమాట. నేను సూపర్ కంప్యూటర్ని కొని అప్పటి నుంచి ప్రతి లొకేషన్లోని ఎంత పెయింట్ సేల్ అవుతుంది, ఏ కలర్ పెయింట్ సేల్ అవుతుంది, ఇలాంటి డేటా మొత్తం కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాగా లాస్ట్ 27 yearsలో ఆయన డేటా ఏదైతే కలెక్ట్ చేస్తారో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఏషియన్ పెయింట్స్. ఎందుకంటే బికాస్ ఈ డేటా వల్ల ఏషియన్ పెయింట్స్లోని మొత్తం అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా మొత్తం ఆటోమేటెడ్గా మొత్తం ప్రాసెస్ జరిగిపోతుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. దీనివల్ల ఏషియన్ పెయింట్స్ యొక్క వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ 8 days తగ్గిపోయింది. వెరాజ్ ఏషియన్ పెయింట్స్ తర్వాత నెక్స్ట్ అండ్ వెల్ మేనేజ్డ్ కంపెనీ అయిన బర్జర్ పెయింట్స్ యొక్క వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ చూసినట్టయితే 45 days. సో ఈ అడ్వాంటేజ్ వల్ల ఏషియన్ పెయింట్స్ యొక్క మార్జిన్స్ బాగా ఉంటాయి, గ్రోత్ బాగుంటుంది, అండ్ వాళ్ళ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఈ సప్లై చైన్ మెకానిజంని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళ సేల్స్ కూడా బాగుంటాయి, అండ్ దీనివల్ల కంపెనీ కూడా బాగా గ్రో అవుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. నేను సౌరభ్ని అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆయన ఎప్పుడు డాక్టర్ లాల్ పాథలాబ్స్ని పాథలాబ్ కన్నా ఇది టెక్నాలజీ కంపెనీ అని చెప్పి అంటుంటారు అనమాట. ఎందుకు ఆయన టెక్నాలజీ కంపెనీ అని చెప్పి అంటుంటారని చెప్పి అడిగాను. దానికి ఆయన ఏం చెప్పారో ఆన్సర్ చూద్దాం. All right, okay. So look, I mean, superficially, it's easy to believe that Asian Paints is a paint company, but as I explained, Asian Paints is basically a technology company, right? It's as many SAP engineers in Hyderabad only have taught me, Asian Paints is the world's smartest, world's best SAP implementation, right? So similarly, superficially, Dr. Lal Pathlab looks like it's taking blood test, urine test, and it feels like that's a very simple activity. Yeah. But think about it, if you think a little deeper, what is the true source of competitive advantage in a path lab industry? Now, if I set up a path lab industry, can I do blood test better than your path lab? No, I can't, right? Yeah. So the only source of competitive advantage in path lab industry can be the location of your labs. If your labs are located optimally, if the labs take the best location on the high street, then by definition, no competitor will be as efficient as you, because your labs will get the most customers. True. With the most customers, your profitability will be the best. True. So what Dr. Lal Pathlabs runs is a very smart system which optimizes the location of their franchisees. Right? Remember, it's a franchisee-driven model. Yeah. Right? The franchisee sets up a store and say in front of Taj Banjara Hills, he collects the blood, he sends it to Dr. Lal. Dr. Lal sends the test results back and takes the revenue share. Right? So what Dr. Lal helps the franchisees do is choose the best location, and they choose on the basis of 3 computerized sort of databases. Firstly, they look for areas with very high footfalls. They're not that fussed about high-end areas. They don't want exclusive areas. Okay. They want areas with high footfalls, high population density, because the denser the population, the more the people in the catchment area of the lab, the greater the amount of money to be made. Right? Second thing they look for is areas with low rentals, low retail rentals. If the retail rental is low, the franchisee will be more profitable, right? Yes. Third thing they look for is areas where organized competition is less. Okay. So if there is a massive Apollo hospitals next door, then it's probably not a clever idea to have a path lab franchisee there. True. But if all the other path labs in the area are local mom and pop labs, one small labs, then Dr. Lal will set up there. So population dense areas with low rentals, with low retail rentals,
and with low organized competition are ideal for these Dr. Lal Path Labs, and they help the franchisees set up their operations there and thus improve the franchisee economics. Whether it's Asian Paints, whether it is Pidilite, whether it is Dr. Lal Path Labs, if you look after the shop on the high street, if you look after your retailer, your business will prosper. సౌరభ్ ఏమంటున్నారంటే, నేను ఎలాగైతే ఏషియన్ పెయింట్స్ ఒక ఎగ్జాంపుల్లోని వాళ్ళు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల బెటర్ గ్రోత్ని, బెటర్ ప్రాఫిట్స్ని ఎలాగైతే సంపాదిస్తున్నారో, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కూడా ప్యాథాలజీ సెగ్మెంట్లోని టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల బెటర్ గ్రోత్ని, బెటర్ ప్రాఫిట్స్ని సంపాదిస్తుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. దానికి ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, బేసికలీ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కాదు, ప్యాథాలజీ సెగ్మెంట్లో ఉన్న ఏ ప్యాథలాజికల్ ల్యాబ్ అయినా బ్లడ్ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఒకలాగే ఉంటుంది, రిజల్ట్లో పెద్ద తేడా ఉండదు. బట్ కానీ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ చేసే స్పెషాలిటీ ఏంటంటే, వీళ్ళు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వీళ్ళు బిజినెస్ మోడల్ ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్ అన్నమాట. సో ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్స్ ఉంటారో ఆ ఫ్రాంచైజీ ఓనర్స్ ప్రాఫిట్ సంపాదిస్తేనే కంపెనీ కూడా మంచి ప్రాఫిట్ సంపాదించగలదు. సో ఈ ఫ్రాంచైజీ ఓనర్స్ ప్రాఫిట్ సంపాదించాలంటే ఆ ఫ్రాంచైజీస్ బెటర్ ఫుట్ఫాల్ ఉన్న లొకేషన్లో ఉండాలి, అది కూడా కాస్ట్ ఎఫెక్టివ్ ఉన్న లొకేషన్లో ఉండాలన్నమాట. సో దీని గురించి ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని టెక్నాలజీ ఆధారంగా బెటర్ ఫుట్ఫాల్ ఏ లొకేషన్లో ఉంటుందో చూసి ఆ లొకేషన్లో ఈ ఫ్రాంచైజీ ఓనర్స్ని ఫ్రాంచైజీస్ ఓపెన్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. అండ్ అది కూడా ఈ బెటర్ ఫుట్ఫాల్స్ ఉన్న లొకేషన్స్ కాస్ట్ ఎఫెక్టివ్ లొకేషన్స్ అయి ఉండాలి అండ్ కాంపిటీషన్ తక్కువ ఉన్న లొకేషన్స్ అయి ఉండాలన్నమాట. అలాంటి చోటే వీళ్ళు ఈ ఫ్రాంచైజీ ఓనర్స్ని ఫ్రాంచైజీస్ ఓపెన్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారన్నమాట. దీంతో ఈ ఫ్రాంచైజీస్ బెటర్ ప్రాఫిట్స్ని సంపాదిస్తున్నాయి, డాక్టర్ పాత్ ల్యాబ్స్ కూడా బెటర్ ప్రాఫిట్ని సంపాదిస్తుంది. సో ఈ టెక్నాలజీని రైట్ వేలో అడాప్ట్ చేసుకోవడం వల్ల ఈ కంపెనీ మంచి గ్రోత్ చూస్తుంది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కంపెనీ గురించి మీకు తెలియనట్టయితే, ఈ కంపెనీ మీద కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోని మన ఛానల్లో ఆల్రెడీ నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియోని ఇక్కడ ఐ బటన్లో ఉంచుతాను, అలాగే ఎండ్ కార్డ్లో ఉంచుతాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది. నెక్స్ట్ సౌరవ్ ముఖర్జీ గారు రానున్న 10 సంవత్సరాల్లోని మల్టీఫోల్డ్ రిటర్న్ ఉన్న సెక్టర్ ఇది, అలాగే నెస్లే ఎందుకు మంచి గ్రోత్ చూపించున్నది ఇక్కడ నుంచి అని చెప్పి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ కానీ ఆల్రెడీ వీడియోకి లెంత్ ఇప్పటికే పెరిగిపోయి ఉంటుంది కాబట్టి చాలామంది లాంగ్ వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందు గురించి ఈ క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్కి ఉంచుతున్నాను. సెకండ్ పార్ట్ని ఫ్రైడే రోజున అప్లోడ్ చేస్తాను. ఫ్రైడే రోజున మిస్ అవ్వకుండా చూడండి. హలో ఐఎమ్ ఫ్రమ్ ఫ్యూచర్. ఒకవేళ ఈ వీడియోని నేను అప్లోడ్ చేసిన 2 రోజుల తర్వాత మీరు చూస్తున్నట్టయితే ఆ సెకండ్ పార్ట్ని కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. ఇక్కడ వచ్చే ఎండ్ కార్డ్లో వస్తుంది. అలాగే డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వీడియో కూడా ఇక్కడ వస్తుంది. ఈ 2 వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలాగే ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయనట్టయితే ఈ వీడియోని ఇప్పుడైనా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పాస్ ఛానల్కి వస్తున్నట్టయితే ఇక్కడ మన లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ నోటిఫికేషన్లో ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, మీ మనీ పాస్ ఛానల్ చూస్తూ ఉండండి. ఫ్రైడే రోజు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.